Hi, this is Dr. Akhil working as a health clinic Banjara Hills. ఇవాళ వీడియోలో మనం ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ విటమిన్ B9 అంటే ఫోలిక్ యాసిడ్ గురించి తెలుసుకుందాం అండి. ఈ విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఈ విటమిన్ B9 అనేది మన బాడీలో మెయిన్ గా మన సెల్ ఫంక్షన్ కి బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మన బాడీలో కణాలు వృద్ధి చెందడానికైనా లేదంటే వాటి పెరుగుదలకు ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో 200 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. మెయిన్ గా రెడ్ బ్లడ్ సెల్స్ అని, వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలని, బోన్ సెల్స్ అని, మజిల్ సెల్స్ అని, నర్వ్ సెల్స్ అని వీటితో ఫామ్ అయి ఉంటది. ఈ సెల్స్ అనేవి కొన్ని మిలియన్స్ ఉంటాయి. సెల్స్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయాలంటే ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన సెల్ యొక్క బిల్డింగ్ బ్లాక్ అయినా DNA RNA ఫామ్ చేయడానికి ఈ ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి ఈ సెల్ ఫంక్షన్ సరిగా ఉండదన్నమాట. సెల్స్ అనేవి ప్రాపర్ గా ఫామ్ అవ్వు. అలాగే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మన బాడీలో హిమోగ్లోబిన్ బాగా ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎర్ర రక్త కణాలు బాగా పెంచుతుంది. అనిమిక్ కండిషన్స్ లాంటి జబ్బులు అంటే మన బాడీలో రక్తం తక్కువ కావడం లాంటి జబ్బులు రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. అలాగే మగవాళ్ళకు వచ్చేసరికి స్పర్మ్ సెల్స్ బాగా పెరగడానికి, ఆడవాళ్ళకు వచ్చేసరికి ఎగ్ సెల్స్ బాగా ఫామ్ అవడానికి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే పిల్లల్లో కూడా ఈ ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క పెరుగుదలకు ఈ ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఎందుకంటే ఆ టైంలో సెల్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఫామ్ అవుతుంటాయి కాబట్టి ఫోలిక్ యాసిడ్ ఎక్కువ తీసుకోవడం మంచిది. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మెయిన్ గా రాజ్మా గింజల్లో, పాలకూరలు, అలసందల్లో, బొబ్బర్లు, అలాగే వేరుశనగ పప్పులు చాలా ఎక్కువ ఉంటది. వీళ్ళకి పిల్లల్లో చిన్నప్పటి నుంచి వీటిని డైలీ ఇవ్వడం వల్ల వాళ్ళ బాడీ పెరుగుదల అనేది బాగా ఎక్కువగా ఉంటది, ప్రాపర్ గ్రోత్ ఉంటది. అలాగే ఇది ఫోలిక్ యాసిడ్ అనేది మెయిన్ గా మన హార్ట్ హెల్త్ కూడా బాగా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన బాడీలో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది హోమోసిస్టిన్ లెవెల్స్ తగ్గిస్తుంది బ్లడ్ లో. ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మనకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటది. ఈ హోమోసిస్టిన్ అనేది మెయిన్ గా మనకు ప్రోటీన్ మెటబాలిజం అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తిన్నాక మన బాడీలో అది మెటబాలిజ్ అయ్యాక ఈ హోమోసిస్టిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హోమోసిస్టిన్ అనేది సిస్టిన్ అనే రూపంలోకి మారాలి. ఈ సిస్టిన్ అనే రూపంలోకి మారాకే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ సిస్టిన్ రూపంలో మారలేదనుకో ఈ హోమోసిస్టిన్ అనేది మన బ్లడ్ వెజల్స్ ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. మన బ్లడ్ వెజల్స్ ని డ్యామేజ్ చేయడం వల్ల బాడీలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ లాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ విటమిన్ B9 అనేది ఈ సిస్టిన్ రూపంలోకి మారుస్తుంది అనమాట. ఎప్పుడైతే మన బాడీలో విటమిన్ B9, B12 డెఫిషియన్సీ ఉంటే ఈ హోమోసిస్టిన్ అనేది సిస్టిన్ రూపంలోకి ఫామ్ అవుతుంది. దీని ద్వారా ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే బ్లడ్ లో హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి మేబీ విటమిన్ B9, B12 డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని చెక్ చేసుకోవడం మంచిది. అలాగే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం మంచిది. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో లేదంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఈ ఫోలిక్ యాసిడ్ ని సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెంట్ లేడీస్ లో వాళ్ళ బేబీ బ్రెయిన్ ఫామ్ అవడానికి, అలాగే వాళ్ళ వెన్నుముక్క స్పైన్ ఫామ్ అవడానికి బాగా యూజ్ అవుతుంది. ఎవరికైతే ప్రెగ్నెంట్ లేడీస్ లో ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి ఈ బ్రెయిన్ అండ్ స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు పుట్టాక చాలా మానసిక ప్రాబ్లమ్స్ సఫర్ అవుతారు. సో ఆడవాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో లేదంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఈ ఫోలిక్ యాసిడ్ ని సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా కావాలి మిగతా వాళ్ళకంటే. ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎంతెంత ఫోలిక్ యాసిడ్ కావాలి. చిల్డ్రన్స్ లోకి వచ్చేసరికి ఎవరైతే 1 to 3 years మధ్యలో ఉంటారో వాళ్ళు మినిమం 150 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ కావాలి. అదే 3 to 8 years మధ్యలో ఉంటే వాళ్ళకి 200 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ కావాలి. అదే 8 to 14 years ఉన్న వాళ్ళకి అయితే 300 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ కావాలి. అదే అబోవ్ 14 ఉన్న వాళ్ళు అంటే అడల్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అయితే మినిమం 400 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ కావాలి. అదే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మినిమం 600 మైక్రోగ్రామ్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ కావాలి. అంత ఫోలిక్ యాసిడ్ మన ఫుడ్ రూపంలో తీసుకోలేం కాబట్టి వాళ్ళు సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవడం బెటర్. అసలు ఈ ఫోలిక్ యాసిడ్ దేంట్లో ఎక్కువగా ఉంటాయి? ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మెయిన్ గా మనకు ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి. మెయిన్ గా పాలకూరలు ఎక్కువ ఉంటది. అలాగే క్యాబేజీ, బ్రోకలీలో కూడా ఎక్కువగా ఉంటది. మెయిన్ గా సీడ్స్, రాజ్మా గింజలు, అలసందలు, బొబ్బర్లు ఇలాంటి వాటిలో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటది. అదే పండ్ల విషయానికి వచ్చేస్తే పపాయాలో ఎక్కువగా ఉంటది, అలాగే అవకాడోలో ఎక్కువగా ఉంటది, బనానాలో ఎక్కువగా ఉంటది. సో ఈ విధంగా ఫోలిక్ యాసిడ్ అనేది మన బాడీకి ఓవరాల్ హెల్త్ కి బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.